మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మేడ్చల్లో అయితే దారుణం చోటు చేసుకుంది. ఒక అమానుష ఘటన. పాపం వివాహిత నైట్ గొంతు పిసికి చంపడం జరిగింది. వాళ్ళ కట్టుకున్న భర్తే. సో ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే, వాళ్ళకి పెళ్ళయి సంవత్సరం దాటింది. సంవత్సరం దాటిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఆ మధ్యలో అవ్వస్తుంది. ఒక 6 నెలల బిడ్డ కూడా పుట్టింది. 6 నెలలు ఉంటుంది. 5 నెలల వాటికి ఇంట్లోనే ఉండి పాపం పుట్టింటి కాడ నుంచి అదే నెలలో రావడం జరిగింది. 6వ నెలకి వచ్చిన వెంటనే నెలలోపే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. ఆమె పాపం కన్న తల్లి తట్టుకోలేక కన్నీరు మున్నీరు అయిపోతుంది. సో దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. 6 నెలల పసికందు పాపం నైట్ అంతా ఏడుస్తూనే ఉంది. మిడ్నైట్ ఆమె డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినప్పుడు భర్త రాంబాబు అతి కిరాతకంగా గొంతు బిసికి చంపాడు. అంటే 6 నెలల పాపం ఆమెకి ఓపిక ఉండదు, అరిచే టైం కూడా ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. పాపం సౌండ్ కూడా రాలేదు. పొద్దున్నే ఆ పాప ఏడుపు పెద్దగా ఏడుస్తుంటే ఏంటి ఇంట్లో ఎవరు లేరా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చినప్పుడైతే అప్పుడు తెలిసింది పాపం ఆమె చనిపోయి అకస్మాత్తుగా స్థితిలో అట్లా ఉంది. పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశారు. సో అప్పటికే కన్ఫర్మ్ చేసుకున్నారు ఆమె చనిపోయింది అని చెప్పేసి. సో పోస్ట్ మార్టంకి అయితే బాడీని పంపించడం జరిగింది. సో ఆమె గొంతు పిసికి చంపినట్లయితే తెలుస్తుంది. వాళ్ళ భర్త అయితే ఇంతవరకు పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళ భర్తే ఇది చేసి ఉంటాడని అంటుంది. గత కొద్ది కాలంగా వాళ్ళకి ఆ ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయంట. కొంచెము భర్తకి బాగా అనుమానం ఉంది అని కూడా ఫోన్ చేసి వాళ్ళ కన్న తల్లికి చెప్పుకొని ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయంట. కన్న తల్లి చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే, గత కొద్ది కాలంగా నన్ను హింసిస్తున్నాడు, నాకు మంచిగా ఉండట్లేదు. అంటే పెళ్ళికి ముందు ఒకలా ఉన్నాడు, పెళ్ళి తర్వాత ఒకలా ఉన్నాడు, పెళ్ళైన బిడ్డ పుట్టిన తర్వాత మొత్తం మారిపోయాడు, పెళ్ళైన తర్వాత అంతా బాగానే ఉంది, చాలా బాగా చూసుకున్నాడు. ఎప్పుడైతే బిడ్డ పుట్టిన తర్వాత ఆయన బిహేవియర్లో మార్పు వచ్చింది, నా మీద ఎక్కువగా అనుమానించడం స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కన్నతల్లికి చెప్పుకొని బాధపడింది. తల్లి ఏదో విధంగా సర్ది చెప్పి అత్తగారింటికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత పాపం ఇలాంటి ఘోరం జరుగుతుందని చెప్పేసి ఆమె కల్లో కూడా అనుకోలేదు. వచ్చిన నెలకే కన్న కూతురు చనిపోవడం జరిగింది. అంటే ఒక పసి బిడ్డ వదిలేసి కన్న తండ్రికి ఎంత కర్కశంగా బిహేవ్ చేశాడు అంటే, చిన్న పాప అదే 6 నెలల పాప ఏడుస్తూ ఉంది. నైట్ అంతా ఏడుస్తూనే ఉంది. వాళ్ళ తల్లి చనిపోయిన కాడ నుంచి ఆకలితో అలమటించిపోతుంది. ఆ అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. అప్పటి వరకు పాపం ఎవరికీ తెలియదు. ఆమె డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినప్పుడైతే నిద్రలో ఉన్నప్పుడు సడన్గా వచ్చేసి గొంతు పిసికి చంపడం జరిగింది. ఈ అనుమానం, ఈ కసి ఎంత క్రూరంగా ఆలోచించి ఎప్పటి నుంచో చంపేద్దాం అనుకొని ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి మరీ చంపడం జరిగింది. ఇది మేడ్చల్లోనే. అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. కన్న కూతుర్ని చంపడము, కన్న తండ్రులను చంపడము, కట్టుకున్న భర్తలను చంపడము, భార్యలను చంపడము, కన్న కొడుకులను కూడా చంపడము, చిన్న పిల్లలను కూడా విషమించి చంపిన. ఎందుకు ఈ సమాజం ఈ విధంగా తయారవుతుంది, ఈ విధంగా ఎందుకు మారుతుందో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ఒక వ్యక్తిని చంపి ఒకటి పరారవడము లేదా పోలీసులకు లొంగిపోవడము అనేది. ఎంత చట్టపరంగా కొంచెం కూడా భయం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అంటే విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తున్నారు. కలిసి జీవించాల్సిన వాళ్ళే బిడ్డలు పుట్టిన తర్వాత చిన్న మనస్పర్ధలకి ఇట్లాంటి డెసిషన్స్ తీసుకొని వాళ్ళ జీవితం మొత్తం ఆగం చేసుకోవడం జరుగుతుంది. సో అతనికైతే కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు. కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఖచ్చితంగా వాడే ఈ మర్డర్ చేశాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ మర్డర్ చేయకపోయి ఉంటే ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేసేవాడు ఆమె చనిపోయి ఉంటే. కానీ ఇక్కడ అలా జరగలేదు. చనిపోయిన వెంటనే ఎక్కడికో పారిపోయాడు. ఇప్పటివరకు అతను ఆచూకీ కూడా తెలియలేదు. పోలీస్ వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మేడ్చల్ పోలీస్ వాళ్ళు అయితే చూడాలి. మరి తొందరలో ఆ వ్యక్తిని పట్టుకొని అతి కఠినంగా శిక్షించాల్సిందిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కోరుతున్నారు. సో మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకు అసలు ఈ రోజుల్లో ఈ విధంగా మారుతున్నారు, మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ ఒక్క 2-3 నెలల్లోనే కొన్ని 100 కేసులు మనం వినడం జరిగింది. విచక్షణ రహితంగా ఎవరిని పడితే, అంటే తల్లి లేదు, చెల్లి లేదు, బంధం లేదు, బంధుత్వాలు లేదు, ఎవరిని పడితే వాళ్ళని చంపుకోవడం జరుగుతుంది. గతంలో ఎప్పుడో చూసుంటాం, ఏదో వివాదాల్లో ఇంటి చుట్టుపక్కల వాళ్ళని లేదా వేరే ఊరు వాళ్ళని చంపుకోవడం చూసాం. కానీ ఇప్పుడైతే సొంత మనుషుల్ని చంపుకోవడం జరుగుతుంది. మేజర్గా బయట వాళ్ళని. ఆ హత్యలు ఎందుకు ఈ విధంగా? చట్టం అంటే భయం లేకనా, లేదంటే చట్టం మీద అవగాహన లేకనా, ఎందుకు అర్థం కావట్లేదు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో డెఫినెట్లీ తెలియజేయమని.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి